ఒక్కోసారి అద్భుతమైన పోరాట చరిత్ర అజ్ఞాన కథగా మిగిలిపోతుంది. ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం సమాజం గుర్తుంచుకోదు. అలాంటి మనం అందరం మర్చిపోయిన వ్యక్తి లక్ష్మణన్. మొన్న 2026 జనవరి 22న కన్నుమూశాడు వివేకానంద కేంద్రంలో కన్యాకుమారి దగ్గర. ఆయన వయస్సు 86 ఏళ్ళు. ఆయన మిత్రులు, బంధువులు, తెలిసిన వారందరూ ఆయన్ని మీసాల పిల్లోడు అంటారు. ఎందుకంటే యవ్వనంలో నల్లగా దట్టమైన మీసాలు ఉండేయట. సరే, ఇంతకీ ఎందుకు ఆయన కథ మనం చెప్పుకోవాలి? ఎందుకో తెలుసుకుందాం. ఆయనతో పాటు గుప్పెడు మంది, 12-18 మంది కుర్రాళ్ళు 1962 అక్టోబర్ 8న పూనుకొని ఉండకపోతే దాదాపు 67 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన పని వల్ల ఈరోజు భారతదేశపు దక్షిణ కొస ఎంతో భద్రతతో ఉంది, సుభద్రతతో ఉంది. అది ఒక గొప్ప తీర్థస్నానం కూడా అయింది అక్కడ. ఏంటది ఇంతకీ అంటే వివేకానంద శిలాస్మారకం. ఈ వివేకానంద శిలాస్మారకం ఏదైతే ఉందో దానికోసం వెచ్చించినటువంటి రాయి శ్రీపాద శిలారాయి అంటారు. ఎందుకంటే వివేకానంద అప్పట్లో దేశమంతా పర్యటించి సముద్ర గర్భాన ఉన్న శిల వరకు ఆయన ఈదుకుంటూ వెళ్ళి దాని మీద కూర్చొని తపస్సు చేశాడు. అమ్మవారి యొక్క ఆదేశం అయింది. దాంతో ఆయన చికాగో వెళ్ళి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశాడు. అది అందరికీ తెలిసిందే. ఆయన తపస్సు చేసి సిద్ధి పొందింది కనుక అది శ్రీపాద శిలగా ప్రఖ్యాతి పొందింది. కానీ జరిగింది ఏంటంటే ఆ శిలను కైవసం లేదా కబ్జా చేసుకోవటానికి, అక్కడ మత చిహ్నం శిలువ పెట్టడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది మతస్థులు అక్కడికి వెళ్ళి శిలను కూడా పాతారు అక్కడ, శిలవని. అంతేకాకుండా ఇది కన్యాకుమారి కాదు, కన్యాకుమారి జిల్లా అంటూ పోస్టర్లు కూడా వేయడం ప్రారంభం చేశారు. దీంతో కలకలం రేగింది. దాంతో 2 పనులు చేయాల్సి వచ్చినటువంటి అవసరం ఏర్పడింది. ఏమిటది? వివేకానంద తపస్సు చేసినటువంటి ఆ శ్రీపాద శిలని కాపాడాలి. ఈ జిల్లా కన్యాకుమారి కాదు, కన్యాకుమారి జిల్లా అని అందరికీ తెలిసేట్టు చెయ్యాలి. ఎవరు చేయగలరు ఈ కార్యక్రమం? అప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కొంతమంది సంసిద్ధులయ్యారు. వీరిలో చాలామంది మత్స్యకారులు, పేదవారే. అయినా ధైర్యంతో అక్కడ అంటే ఆ సముద్ర గర్భంలో శ్రీపాద శిల మీద వివేకానంద విగ్రహం స్థాపించాలి అని అనుకున్నారు. దానికి తగ్గట్ట ప్రయత్నాలు ప్రారంభం చేశారు. అది 1962 అక్టోబర్ 8. ఈ ఆర్ఎస్ఎస్ సమూహంలోని ఏబి బాలన్ అనేటువంటి యువకుడు నాయకత్వం వహించాడు. ఇతను కోయిలాంగ్ గ్రామానికి చెందినవాడు. ఇలా కొంతమంది ఈదగలిగేవాళ్ళు, కెరటాల గురించి అవగాహన ఉన్నవారు, శారీరక దృఢత్వం ఉన్నవారు, శిలువను తొలగించి వివేకానంద విగ్రహం పెట్టేవాళ్ళు, ఇలా కొంతమందిని తన గ్రూప్లో చేర్చుకున్నాడు. వాళ్లలో లక్ష్మణన్, ఎన్పి నారాయణన్, అంబుజన్, కేపి చంద్రన్, కె రామన్, అలానే పయ్యాలి గ్రామం నుంచి. ఇది పిటి ఉషా యొక్క సొంత గ్రామం, అందుకే ఆమెను పయ్యాలి ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఇలా మొత్తం 14 మంది తమ భుజాలపై వివేకానంద విగ్రహం కట్టుకుని సముద్రంలోకి దూకి అక్టోబర్ 8న శిలువను తీసేసి స్వామి వివేకానంద విగ్రహం స్థాపించారు. కాపలా కూడా కాశారు, దాన్ని ఎవరు తొలగించకుండా. ఇది మాత్రమే సరిపోదనుకున్నారు. వివేకానంద శత జయంతి సందర్భంగా వివేకానంద స్మారక మందిరం స్థాపించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతి పౌరుడి నుండి ఒక్కొక్క రూపాయితో పార్లమెంటులోని 400 మంది ఎంపీల మద్దతుతో స్మారక మందిర నిర్మాణం చేయగలిగారు. ఇలా దేశంలో నేడు అనేక చోట్ల వివేకానంద కేంద్రాలు పనిచేస్తూ దేశ నిర్మాణం, భద్రత కోసం దృఢమైన యువకుల్ని
తయారు చేస్తున్నాయి. వాళ్లే కనుక లేకపోయినట్టయితే ఇది జరిగేదే కాదు. ఇలా 14 మందిలోని వాడే లక్ష్మణన్. వయస్సు దాటిన తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్ళను, వివేకానంద కేంద్రంలోనే ఉంటాను అని అక్కడే ఉంటూ మొన్న జనవరి 22న మరణించాడు. భార్య కూతురు ఆయన వద్దే ఉండేవారు. కొడుకు హర్యానాలో ఉద్యోగం. ఏ విధమైన పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయం లేకుండా కేవలం నిస్వార్థ సహితంగా వివేకానంద స్ఫూర్తిని నిలబెట్టడం కోసం కన్యాకుమారి కాదు, కన్యాకుమారి జిల్లా అని అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వం చేత పునరుద్ధరింపజేశాడు. ఈ 14 మందిలో ప్రస్తుతం 2 మాత్రమే బతుకున్నారు. వాళ్లే ఎం దాసన్, కేవి బాలన్. ఎంతోమంది కన్యాకుమారి వెళ్ళుంటారు, వివేకానంద స్మారక మందిరంలో ధ్యానం కూడా చేసుంటారు. కానీ దీని వెనుక ఇంత కథ ఉందని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కాబట్టి ఇలాంటి ఎంతోమంది త్యాగమూర్తులు తమ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి భారతదేశం కోసం ఎందరో ప్రయత్నం చేసినటువంటి త్యాగమూర్తులు ఇలా అజ్ఞాతంగా ఉన్నారా కాదా?